వారంలోనే 450 కోట్ల అప్పులు క్లియర్ చేసిన వ్యవహారంపై మంచిర్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పందించారు. తనపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులే కుట్ర చేశారని ఆరోపించారు. ప్రస్తుతం వారు పార్టీలో మంచి పదవుల్లో ఉన్నప్పటికీ తనకు మంత్రి పదవి రాకూడదనే ఉద్దేశంతోనే ఈ విధంగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. తనపై జరుగుతున్న ప్రచారం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించిన ప్రేమ్ సాగర్ రావు ఈ అంశంపై పరోక్షంగా పార్టీ నేతల తీరును తప్పుబట్టారు. దీన్ని ఈ కుట్ర మొత్తం కాన్స్పిరసీ జరిగిందంట. నాకు అగెనిస్ట్ మా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులే మంచి స్థానాన్ని వాళ్ళు చేసింది. నన్ను ఏం డౌట్ లేదు, తప్పకుండా ఇవ్వాలి. కాబట్టి నేను అవన్నీ మాట్లాడుతున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నా, మా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు నా మీద నేను గట్టిగా అయితే నాకేమైనా అవకాశం వస్తే నేనైతే ఏ పార్టీ గురించి నేను ఫిర్యాదు చేసేందుకు నేను అంటే బేస్లెస్గా ఫిర్యాదు చేయాలి. ఇది అభియోగం జరిగింది, నాకు తెలిసి ఎక్కడ జరిగింది, ఎక్కడ జరిగింది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరు అందరూ సాక్షి పేపర్లో ఏ పేపర్ అంటే మేజర్ సర్క్యులర్ పేపర్ 3 పేపర్లు అదొకటి రాష్ట్రంలో. ఏ పేపర్లో అయినా ఫ్రంట్ పేజీలో ఫస్ట్ ఐటమ్ ఒక ఎమ్మెల్యే గురించి వస్తే అంత ప్రియారిటీ తీసుకొని చేస్తారా? ఇదివరకు ఏ పేపర్? దీన్ని ఈ కుట్ర మొత్తం కాన్స్పిరసీ జరిగిందంట. నాకు అగెనిస్ట్ మా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులే మంచి స్థానాన్ని వాళ్ళు చేసింది. నన్ను ఏం డౌట్ లేదు, తప్పకుండా ఇవ్వాలి. కాబట్టి నేను అవన్నీ మాట్లాడుతున్నాను. నేను స్పష్టంగా చెప్తున్నా, మా జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు నా మీద నేను గట్టిగా అయితే నాకేమైనా అవకాశం వస్తే నేనైతే ఏ పార్టీ గురించి నేను ఫిర్యాదు చేసేందుకు నేను అంటే బేస్లెస్గా ఫిర్యాదు చేయాలి. ఇది అభియోగం జరిగింది, నాకు తెలిసి ఎక్కడ జరిగింది, ఎక్కడ జరిగింది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇవాళ మీరు అందరూ సాక్షి పేపర్లో ఏ పేపర్ అంటే మేజర్ సర్క్యులర్ పేపర్ 3 పేపర్లు అదొకటి రాష్ట్రంలో. ఏ పేపర్లో అయినా ఫ్రంట్ పేజీలో ఫస్ట్ ఐటమ్ ఒక ఎమ్మెల్యే గురించి వస్తే అంత ప్రియారిటీ తీసుకొని చేస్తారా? ఇదివరకు ఏ పేపర్లు వేసిన మొత్తం రాష్ట్రంలో 15 పేపర్లు ఎక్కడ వేసి వేయాలని చెప్తలేను, అన్నీ తీసిపెట్టి మొత్తం అది వేయాల్సిన అవసరం లేదు కదా. దాని అర్థం మీరు తెలుసుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్పాల్సిన మీరు మొత్తం గడిచిన దాదాపు సీనియర్ జర్నలిస్ట్ 20 సంవత్సరాలు పేపర్లలో ఉన్నారు, టీవీలలో. వాళ్ళ పేపర్లు అయితే వాళ్ళు రాయించారని చెప్తున్న డౌట్ ఉంటుంది, దాంట్లో సందేహం.